వెల్కమ్ బ్యాక్ టు మెగా ప్రైమ్ టైం. 7 కొండల వారికి అపచారం జరిగితే చూస్తూ ఎలా ఊరుకుంటామని తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మానికి హాని తలపెట్టేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 5 ఏళ్లలో వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడిందని మండిపడ్డారు డిప్యూటీ సీఎం. ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా నాచ్ గానా నాచ్ గానా సభగా చెప్తారు. ఆయన మా మనోభావాలు దెబ్బతిన్నావు. అఫ్ కోర్స్ మీ తప్పు చేయలేదు అనుకుందాం. నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను? గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాం? తప్పు జరిగింది నాకు తెలియదు. మేము అంటున్నావా? మీరు చేత్తో లడ్డూలు చుట్టారని మేము చెప్తున్నావా? మేము అనలేదు ఆ మాట. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నాడు ఆయన. ఈ రోజున నాకు అన్యాయం జరిగింది, నేను బయటికి రాలా. అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు, భరిస్తూనే ఉన్నాం. కల్తీ ప్రసాదాలు పెట్టారు. ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను, అపచారం జరుగుతోంది, సరిదిద్దుకోండి అని చెప్పాను. విన్లా 11 సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల. ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడలా. మేము చచ్చిపోతాం, అరచేతిలో మేము హారు వెలిగించుకుంటామంటే నువ్వు హారు వెలిగించుకుంటే అంత, వెలిగించుకోపోతే అంత. ఏ డ్రామాలు చేయకండి ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో. ఆయన చెప్తాడు, నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది.